సో దేవునికి వందనాలు. మరొకసారి ఆయన సన్నిధిలో ఉండడము అది మనకు ఆశీర్వాదం. ఇట్స్ అ బ్లెస్సింగ్ టు బీ ఇన్ హిస్ హౌస్. ఓకే, సో దేవుని సన్నిధిలో ఉండడము మనకెంతో ఆశీర్వాదం, ఎంతో మేలు కదా. దావీదు మహారాజు అంటాడు, ఈ లోకంలో 1000 దినములు గడపడం కంటే దేవా నీ సన్నిధిలో ఒక దినం గడపడము 1000 దినముల కంటే మేలైన దినం అది. అందుకే దావీదు మహారాజు అంటాడు, ఆయన రాజు అయినప్పటికీ మరి దేవుని యొక్క మందిరంలో ఆయన ఉండాలి అనుకున్న చోటు ఏంటంటే ద్వారపాలకుడుగా, అంటే డోర్ కీపర్. ఓకే, డోర్ కీపర్గా ఉండాలనేది తన యొక్క ఉద్దేశం. ఓకే, ఇది మనకు నెట్ కనెక్షన్ లేదు, వైర్ కట్ అయింది కాబట్టి సో నెట్ కనెక్షన్ లేదు. ఓకే, సో రికార్డ్ అవుతుంది. ఓకే, సో దావీదు మహారాజు అంటాడు, ఆయన రాజు అయినప్పటికీ దేవుని మందిరంలో ఒక ద్వారపాలకుడుగా ఉండడానికే కదా మనం ఆ స్థితికి రావాలి. దేవుని సన్నిధిలో టు బీ డౌన్ టు ది ఎర్త్. మరి దేవుని సన్నిధిలో మనం అంత క్రిందికి ఉండడము నేర్చుకోవాలి. మరి ఆయన రాజు అయినప్పటికీ ఆయన ఆ స్థానంలో ఉండడము మరి అది సాధారణంగా చాలా లో ఎస్టేట్ జాబ్ అనమాట. అంటే ఆ మందిరంలో చాలా తక్కువ ఉద్యోగం అనమాట, అంటే అటువంటి జాబ్ అటువంటిది. సో దావీదు మహారాజు దాన్ని కోరుకున్నాడు. మరి ఆ విధంగా దేవుని సన్నిధిలో ఉండడం ఎంతో ఆశీర్వాదము. మరి మనం దేవుని సన్నిధికి రావడం కూడా ఎంతో ఆశీర్వాదం. సో దేవుడు మనకు చేసిన మేలులను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మనం చదువుకున్న కీర్తనలో వాట్ కెన్ ఐ రెండర్ అన్ టు ద లార్డ్, మరి ప్రభుకి నేను తిరిగి ఏమి ఇవ్వగలుగుతాను. సో వాట్ యూ కెన్ గివ్ టు ద లార్డ్, దేవునికి నువ్వు ఏమి ఇవ్వగలుగుతావు. సో నేను దేవునికి ఏమి తిరిగి ఇవ్వగలుగుతాం. ఆయన ప్రశస్తమైన రక్తం యొక్క విలువలో ఒక చుక్క యొక్క విలువను, ఆ రక్తం యొక్క చుక్క విలువను కూడా మనం తీర్చలేము. అది మన వలన కలిగినది కాదు, అంటే మనం చేయలేము. అది ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు రీపే ద వాల్యూ ఆఫ్ ది బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. వీ కెనాట్ డూ ఇట్, వీఆర్ నాట్ వర్తీ టు డూ ఇట్. మనం యోగ్యులం కూడా కాదు, మనతో కాదు, మనం యోగ్యులం కూడా కాదు. వీఆర్ నాట్ వర్తీ కదా, మనం దేవునికి యోగ్యులమైన వారం కాదు. బట్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క ప్రేమ మరి దేవుని మనల్ని బలపరుస్తుంది, అంటే బలవంతం చేస్తుంది. ద లవ్ ఆఫ్ క్రైస్ట్ కంపెల్స్ us or constrains us to know him more and more. ఆయనను మనం ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికే దేవుని యొక్క ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. కాబట్టి సో ఉదయకాలము మనం దేవుని సన్నిధికి వచ్చినందుకు వందనాలు. మరి మన మధ్యలో గెస్ట్లు ఉన్నారు, మరి అతిథులు ఉన్నారు, మరి వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఇక్కడ ఒక బ్రదర్ అండ్ సిస్టర్, మరి ఫ్యామిలీ ఇద్దరు వస్తున్నారు. సో ఇది వాళ్ళ కోడలు కూడా వచ్చినారు. సో దేవునికి వందనాలు. మరి సిస్టర్ మన మధ్యలో ఉండడము చాలా సంతోషం. థ్యాంక్ యూ వచ్చినందుకు మాకు వందనాలు. మరి వారి యొక్క కుటుంబంలో సభ్యులను మరి దేవుని సన్నిధికి ఆహ్వానించినారు, మరి వందనాలు చెల్లిస్తున్నాము. మరి వారు కూడా క్రమంగా మరి ప్రతి ఆదివారము మన మధ్యలో దేవుడిని ఆరాధించటకు వస్తున్నారు. కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాము, బ్రదర్కి సిస్టర్కి. అంతేకాకుండా గత వారంలో మనకు జరిగిన వివాహములో మరి ఇద్దరు జతపరచబడిన నవదంపతులు ఆశీష్ అండ్ బ్లస్సీ, ఓకే, ఇద్దరు కూడా ఉండడం చాలా సంతోషం. దేవుని సన్నిధిలో ఉదయకాలం మనము మరి వారు మరి ఫ్రైడే రోజు వారు ఏకపరచబడినారు, దేవుని సన్నిధిలో జతపరచబడినారు. మరి వారికి హెచ్చరిక ఇవ్వడం జరిగింది. ఒకసారి చేయగలిగినారంటే చేయి విడవకూడదు, మరి కలిసే జీవించాలి అనేది మరి వారికి ఆ దినము పదే వారితో చెప్తున్నాను, చేపట్టుకోవాలి అనేది. ఓకే, బ్లెస్ యూ ఆల్వేస్ హోల్డ్ యువర్ హస్బెండ్స్ హ్యాండ్. మరి తను కూడా నీ భార్య చేతిని ఎప్పుడు కూడా పట్టుకొని ఉండాలి. మరి సిచ్యువేషన్స్ వస్తాయి, సమస్యలు వస్తాయి. వీ డోంట్ సే మరి ఎక్కడ కూడా మనం చెప్పాము సమస్యలు రావని, ఖచ్చితంగా వస్తాయి. You go through some trials and temptations and some problems in your family, but you have to face all those things. అన్నీ కూడా సహించుకుంటూ వెళ్ళాలి. అందుకే మీరు వాగ్దానం చేసినారు, ఇన్ ప్రాస్పరిటీ అండ్ ఇన్ పావర్టీ. కొన్నిసార్లు పావర్టీ వస్తుంది, అప్పుడు విడిచిపెట్టొద్దు. ప్రాస్పరిటీ వస్తుంది, విడిచిపెట్టొద్దు. సిక్నెస్ వస్తుంది, విడిచిపెట్టొద్దు. మంచి హెల్త్ ఉంటుంది, విడిచిపెట్టొద్దు. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా కలిసి ఉండాలి అనేది సో దేవుడు వారికి ఇచ్చిన హెచ్చరికలు మనకందరికి కూడా ఆ హెచ్చరికలు వర్తిస్తాయి. ఓకే, సో దేవునికి వందనాలు. మరి ఉదయకాలము మనం దేవుని సన్నిధిలో ఉన్నాము. మరి పిల్లల మంత్లో మరి మనకు మన చిల్డ్రన్స్ మంత్లో చాలా బిజీ అయిపోయినారు మన పిల్లలు బైబిల్ సైన్స్ ఫేర్ తోటి. సో ఫుల్ బిజీ అయిపోయినారంటే మన పిల్లలకు ఖండత వాక్యం లేకుండా అయిపోతుంది కదా. సో దే ఆర్ సో బిజీ. మరి ఈ దినం కూడా వాళ్ళ ఖండత వాక్యము
నేర్చుకోవాలి. ఓకే, సో ఎనీ స్కెడ్యూల్, ఏ స్కెడ్యూల్ ఉన్నా కూడా డోంట్ ఫర్గెట్ టు మెమరైజ్ ద స్క్రిప్చర్స్. దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడానికే మర్చిపోకూడదు. ఓకే, సో ఈ ఉదయకాలం మనము సేమ్ మన వర్స్ని చూసుకుందాం. దిస్ ఇస్ ద ఫైనల్ మెసేజ్, మై మెసేజ్. అంటే నేను వర్తమానం చెప్పేది ఇది చివరి వర్తమానం ఈ దినము. ఎందుకంటే నెక్స్ట్ సండే ఐల్ బి ఇన్ కోరుకొండకు వెళ్తడం జరుగుతుంది. మరి అక్కడ కూడా ప్రార్థన చేయండి. మరి అక్కడ కూడా మన పరిచర్యలో మరి మొన్నటి దిన మన కాజీపేటలో కూడా చిల్డ్రన్స్ మంత్లో మరి పిల్లలకు అక్కడ గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. సో వారితో కూడా మంచి సమయం గడిపినాము. అదేవిధంగా మరి నెక్స్ట్ సండే కూడా కోరుకొండలో మరి అక్కడ పిల్లలతో కూడా మరి వారికి కూడా కొన్ని గిఫ్ట్స్ ఇచ్చి వారితో కూడా సమయం గడపడానికే మరి ఉద్దేశంతో వెళ్ళడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీక్ కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి కోరుకొండ పరిచర్య కొరకు దేవుడు అక్కడ మరి ఉండే పరిచర్యను బలపరిచే విధంగా దేవుడు సాయం చేయను గాక. మరి మనము చిల్డ్రన్స్ మంత్లో మరి మనం ఒక ఉదాహరణ, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము. జేకబ్స్ ఫ్యామిలీ మనం చూసుకున్నాము. యాకోబు యొక్క కుటుంబము మరి ఏ విధంగా తన జీవితంలో మరి తను పదనారం అనే ప్రాంతంలో ఉన్నాడు. ఎందుకంటే తన అన్నకు భయపడి అక్కడ నుంచి పరిగెత్తిపోయినాడు. మరి పరిగెత్తి వెళ్ళిపోయిన తర్వాత దాదాపు అక్కడ 20 సంవత్సరములు లాబాను మరి దగ్గర పరిచర్య చేసి అంటే పని చేసినాడు. మరి 14 సంవత్సరాలు మరి ఆయన అక్కడ 2 భార్యల కోసం పనిచేసినాడు. తర్వాత ఇంకా మిగతా 6 సంవత్సరాలు అక్కడ ఉన్న పశువుల కొరకు లేకుంటే క్యాటిల్ కొరకు మరి పని చేసినాడు. మరి తిరిగి ఆయన దేవుడు తనను పిలిచినాడు, బెతెల్కి రమ్మన్నాడు. మరి బెతెల్కి వెళ్ళే మార్గంలో తన జీవితంలో ఎన్నో హర్డిల్స్ వచ్చినాయి, ఎన్నో పరిస్థితులు వచ్చినాయి. ఆయన కుటుంబంతో, ఆయన పిల్లలతో వెళ్తున్నాడు అనమాట. ఆయన పిల్లలతో వెళ్తున్నప్పుడు తనకు ఎన్నో సమస్యలు వచ్చినాయి. మరి అక్కడ లాబాను ఎదుర్కొన్నాడు, తర్వాత ఏశావును ఎదుర్కొన్నాడు. అది మనం చూసినాము, అది లోకము, తర్వాత శత్రువు అనేది పోలికలో మనం చూసినాము. మరి ఎన్నో భయంకరమైన పరిస్థితులు తన జీవితంలో వచ్చినాయి. మరి బెతెల్కి వచ్చినాడు. మరి బెతెల్కి వచ్చినా కూడా మరి మనం చూస్తాం అక్కడ లాబాని యొక్క యాకోబు యొక్క జీవితంలో మనం చూస్తే బెతెల్కి వచ్చిన తర్వాత కూడా బెతెల్లో ఆ బలిపీఠం నిర్మించి అక్కడ దేవునికి ఒక బలి అర్పించిన తర్వాత కూడా యాకోబు యొక్క కుటుంబంలో ఇంకా సమస్యనే ఉంది. అంటే అది మనకేం చూపిస్తుందంటే మన జీవితంలో చూపిస్తుంది. మరి నువ్వు రక్షింపబడి ఉండొచ్చు, నువ్వు దేవుని వెంబడిస్తుండొచ్చు, దేవుని సంఘానికి వెళ్తుండొచ్చు, కానీ నీ జీవితంలో ఆ సమస్య ఉంది. నీ జీవితంలో అది ప్రతిసారి బయటికి వస్తూనే ఉంటుంది, నిన్ను కలవర పెడుతూనే ఉంటుంది, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని అటువంటి సమస్యలోనికి తీసుకొని వెళ్తుంది అనేది మనం చూస్తుంటాం కదా. మనకు తెలుసు. అక్కడ నేను ఆ అంశంలోకి వెళ్ళడం లేదు, కానీ కేవలం ఉపోద్ఘాతంలో జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఎప్పుడైతే యాకోబు మరి అక్కడ యోసేపు జన్మించిన తర్వాత మనం చూస్తాము, మరి యోసేపు కళలను కంటాడు. మా కళల యొక్క భావం తెలియజేస్తున్నప్పుడు అక్కడ ఏమైంది, తన అన్నలు వారి హృదయంలో కీడును తలంచినారంట. మరి మనం తలంచాలి. వారు బెతేల్కి వచ్చినారు, ఎన్నో పరిస్థితులను దాటి వచ్చినారు, ఎన్నో సమస్యలను దాటి వచ్చినారు, లోకంను ఎదిరించినారు, శత్రువును ఎదిరించినారు. మరి బెతేల్కి వచ్చినారు, దేవునికి ఆరాధన చేసినారు, దేవునికి అర్పణ చెల్లించినారు, దేవునికి కానుకలు ఇచ్చినారు, దేవుని సేవించినారు. అయినప్పటికీ మరి ఆ అన్నల హృదయాలలో యోసేపు మీద ఒక చెడు ఆలోచన వచ్చింది, కీడు అనేది తలంచినారు. ఎక్కడి నుంచి వచ్చింది అది? బెతెల్లో ఉన్నారు కదా, మరి ఎందుకు వచ్చింది అది? మళ్ళీ మనం చూస్తాం దానికన్నా ముందు మనం చూస్తే రూబేను తన పెద్ద కుమారుడు ఎంతో భయంకరమైన పాపం చేసినాడు యాకోబు యొక్క భార్యతో. సో ఒక భయంకరమైన పాపం చేసినాడు తన తండ్రి భార్యతో. మరి మీరు గమనిస్తే దేవుడు దాన్ని శిక్షించినాడు. మరి ఇశ్రాయేలు దేశం అంతట్లో కూడా రూబేను గోత్రంలో నుంచి ఒక్క రాజు కూడా దేవుడు ఏర్పాటు చేయలేదు అతను చేసిన పాపంను బట్టి. మరి అదంతా ఎక్కడి నుంచి వచ్చింది? బెతెల్లో ఉన్నారు కదా, బెతెల్లో ఉంటే మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వారి హృదయంలో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అది మనకు పాఠం నేర్పిస్తుంది. మరి ఒక చిల్డ్రన్స్ మంత్లో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అదే ప్రతి పిల్లలను ఉద్దేశించే కదా, పెద్దలను ఉద్దేశించి కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సంఘంను ఉద్దేశించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి దేవుని మందిరంలో వచ్చిన తర్వాత కూడా ప్రభువును వెంబడిస్తున్నప్పటికీ, దేవుని వాక్యం చదువుతున్నప్పటికీ, ప్రార్థన చేస్తున్నప్పటికీ, దేవుని వర్తమానములు వింటున్నప్పటికీ, దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లిస్తున్నప్పటికీ, మరి మన జీవితంలో యాకోబు యొక్క కుటుంబంలో ఉండే పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయి. మన లోపల చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు, చెడు మాటలు కదా, అన్నీ చెడ్డవి. అంటే చెడు సంబంధమైన
తలంపులు మన హృదయంలో ఉంటున్నాయి, మరి అవి పోవడం లేదే. మరి వాటిని ఎలా తొలగించుకోవాలి, వాటిని ఏ విధంగా మనము మనలో నుండి పెరిగివేయాలి అన్నదే ప్రాముఖ్యమైన తలంపు. మరి ఉదయకాలం మనము నేర్చుకున్న ఖండిత వాక్యంలోకి వెళ్దాము. మరి సామెతల గ్రంథం 22 అధ్యాయము 15 వచనం మనం గమనించుకుందాము. మరి మన ముఖ్యమైన వచనం అది. మరి మనము ముఖ్యమైన అంశం కూడా ఉదయకాలము మనం ఆ వచనంలో నుండే మనం తీసుకుందాము. 22nd chapter 15th verse, Proverbs 22nd chapter 15th verse. So even though you are in the presence of God, even though you are worshiping God, you are giving God, you are sacrificing something to God, but even though you find something in your heart which is against God and against the scriptures, దేవుని వాక్యానికి, దేవునికి వ్యతిరేకంగా మన జీవితంలో ఇంకా కొన్ని ఉన్నాయి, that we have to drive out. That is the theme this morning's message. Drive out and drive in. What to drive out and what to drive in. ఏది నా హృదయంలో నుంచి పెరిగివేయాలి, ఏది నా హృదయంలోనికి తెచ్చుకోవాలి. వాట్ టు గెట్ ఇన్ టు మై హార్ట్. నా హృదయంలో ఏం తీసుకొని రావాలి, నా హృదయంలో నుంచి ఏమి పెరిగివేయాలి. ద ప్రాబ్లమ్ ఈజ్, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? ద ప్రాబ్లమ్ ఈజ్ యువర్ హార్ట్. నీ హృదయమే సమస్య. మరి ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయము అన్నిటికంటే ఏంటి? హృదయము దుష్టత్వంతో నింపబడింది. ద హార్ట్ ఈస్ డిసీట్ఫుల్ అబవ్ ఆల్. ఘోరమైన వ్యాధి కాదు. దెర్ ఈస్ నో డిజీజ్ ఇన్ యువర్ హార్ట్, దెర్ ఈస్ వికెడ్నెస్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయంలో దుష్టత్వం అనేది ఉంది. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్. వీ హ్యావ్ టు డ్రైవ్ అవుట్ ది వికెడ్నెస్ అండ్ వాట్ టు డ్రైవ్ ఇన్. ఏది మన హృదయంలో నుంచి బయటికి తీసివేయాలి, ఏది మన హృదయంలో తీసుకొని రావాలి. సో ద క్వశ్చన్ ఈజ్, ద ప్రశ్న ఏంటంటే, హూ హ్యాస్ టు డ్రైవ్ అవుట్? ఎవరు దాన్ని పెరికివేయాలి? హూ ఈజ్ ద క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్ ఏంటంటే హూ ఎవరు? సో ఇక్కడ ఈ వచనం మనం చదువుకుందాము. ఫూలిష్నెస్ ఈజ్ బౌండ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ చైల్డ్, బట్ ద రాడ్ ఆఫ్ కరెక్షన్ షల్ డ్రైవ్ ఇట్ ఫ్రమ్ హిమ్. తెలుగు చదువు. బాలుని హృదయంలో బుద్ధిహీనత ముడిపడి ఉన్నది, కానీ సరిదిద్దు దండము వానిలో నుండి దానిని దూరముగా తోలివేయును. సో ఏది దూరం చేస్తుంది? ఎవరు దాన్ని దూరం చేస్తారు? సరిదిద్దు దండం. సో సరిదిద్దు దండం ఎవరు వాడాలి? హూ షుడ్ యూజ్ దిస్ రాడ్ ఆఫ్ కరెక్షన్ ఫ్రమ్ చైల్డ్స్ హార్ట్? బాలుని హృదయంలో నుంచి ఆ బుద్ధిహీనత తీసివేసేది సరిదిద్దు దండము. The rod of correction will drive out the foolishness from the heart of a child. Who should do this? ఎవరు చేయాలి? Parents are supposed to drive out that foolishness. We have to work harder and harder in our children's life because the foolishness is bound in their heart. It's parents who have to drive out. It's parents who has to use the rod of correction to drive out that foolishness from their hearts. వారి హృదయంలో నుంచి ఆ సరిదిద్దు దండము వాడి వారి హృదయంలో నుంచి బుద్ధిహీనత అనేది పెరిగివేయాలి. Now comes the question. We try to drive out foolishness from our children's heart. మరి పిల్లల హృదయంలో నుంచి ఆ బుద్ధిహీనత అనేది తొలగించాలి. అది తల్లిదండ్రుల బాధ్యత. Now second question, if there is foolishness in parents' hearts, ఆ బుద్ధిహీనత తల్లిదండ్రుల హృదయంలో ఉండే ఎవరు పెరిగివేయాలి? Who should work on that? It's God and His word. ఆయన వాక్యము, దేవుడు మన హృదయంలో నుంచి ఆ బుద్ధిహీనత తొలగించాలి. I'll show you many verses this morning. ఉదయకాలం కొన్ని చాలా వచనాలు మనం చూస్తాము. King David, he says, దావీదు అంటాడు, he's a king. He's a man after God's own heart. దేవుని హృదయానుసారుడు దావీదు. At one time, he did something foolishly. ఒక సమయంలో దావీదు బుద్ధిహీనంగా చేసినాడు. లెట్స్ లుక్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. దేవుని వైపు మనం చూద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి,
మాకు ఇచ్చిన యొక్క దినకరం కథనాలు ప్రభా, మరి ఈ సమయంలో మా హృదయంలో ఉండే బుద్ధిహీనత, మా పిల్లలలో హృదయంలో ఉండే బుద్ధిహీనత సరిదిద్దడం అనే దండంతో మరి అది తొలగించబడుతుంది. తండ్రి, మరి మాకు సాయం తెచ్చేయండి, మమ్మల్ని బలపరచండి. మీ యొక్క వాక్యము మా హృదయంలో ఉండటకు సాయం తెచ్చేయండి. మా హృదయంలో నుండి పెరికి వేసేది, మా హృదయంలో నుండి తొలగించేది అదేంటిదో మరి మేము ఉదయగలము మీ యొక్క వాక్యం నుండి చూస్తుండగా నాతో మాతో మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ప్రభావ, మరి మా మధ్యలో ఉండే అతిథులను జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి వారితో మాట్లాడండి. మరి మా మధ్యలో ఉండే నూతన దంపతులను జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రభావ, మరి మా సంఘంలో ఉండే సభ్యులను జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి ఈ దినము సంఘానికి రాని సభ్యులను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి ఏ కారణము మరి వారిని మీ సన్నిధికి రాకుండా చేస్తుందో అది వారికి తెలుసు కాబట్టి తండ్రి, మరి అది ఏది కూడా మీ సన్నిధి నుండి, మీ ప్రేమ నుండి దూరం చేయలేదు కాబట్టి తండ్రి, మరి ఎటువంటి పరిస్థితులున్నా, ఎటువంటి సందర్భాలున్నా తండ్రి, మరి మీ ప్రేమను, మరి మీ సన్నిధిని మరి ఏది కూడా దూరం చేయకుండా మరి వాటి కొరకు ప్రయాసపడుటకు ప్రతి ఒక్కరి హృదయంలో మరి కార్యం జరిగించుకుని ప్రార్థిస్తున్నాము. ఉదయకాలం తండ్రి, మరి నన్ను మమ్మల్ని కూడా మీకు సిల్వ చాటును మరుగు చేసుకుంటున్నాం తండ్రి. మరి మీరే కడిగి శుద్ధీకరించమని ప్రార్థిస్తూ సమయాన్ని దీవించమని మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఈ చిల్డ్రన్స్ మంత్లో ప్రభావం మరి ప్రతి పిల్లలతో మీరే మాట్లాడండి. మరి పిల్లల్ని కూడా మరి మీరే బలపరచమని ప్రార్థిస్తూ మా పిల్లల్ని దీవించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సో ఫూలిష్నెస్, వీ హ్యావ్ టు డ్రైవ్ అవుట్ ఫూలిష్నెస్ ఫ్రమ్ అవర్ హార్ట్స్. మన హృదయంలో నుండి ఈ బుద్ధిహీనత అనేది పారద్రోయాలి. వీ హ్యావ్ టు డ్రైవ్ ఇట్ అవుట్, దాన్ని తొలగించాలి. వీ హ్యావ్ టు డ్రైవ్ అవుట్ ద ఫూలిష్నెస్. సో వాట్ ఈస్ ఫూలిష్నెస్ కదా, బుద్ధిహీనత అంటే ఏంటి అనేది మనము దాదాపు మనం ఉదాహరణగా మరి ఆ యాకోబు యొక్క కుటుంబాన్ని మనం చూసుకుంటూ వచ్చినాము. ద ఫూలిష్నెస్ ఇన్ దేర్ హార్ట్స్, వారి హృదయంలో ఉండే బుద్ధిహీనత మనం చూసినాం. దే వర్ సో ఫూలిష్, మరి వారు ఎంతో బుద్ధిహీనంగా ఉండే. దే బ్రాట్ ది గాడ్స్ ఆఫ్ దట్ వరల్డ్, ఆ లోకం యొక్క దేవుళ్ళని, దేవతలను తెచ్చుకున్నారు. దట్స్ దర్ ఫూలిష్నెస్, అది వారి యొక్క బుద్ధిహీనత. సమ్టైమ్స్ వీ బిహేవ్ లైక్ దట్, మనం ఆ విధంగా బ్రతుకుతుంటాం, మనం ఆ విధంగా ప్రవర్తన కలిగి ఉంటుంటాము. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు లేడన్నట్టుగా మనం బ్రతుకుతుంటాము. అందుకే మరి కీర్తనలు 14వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తాం, మరి ఒక బుద్ధిహీనుడు అంటాడంట, ఏమంటాడు, దేవుడు లేడని చెప్తాడు. సో యాజ్ వి క్రిస్టియన్స్ మెనీ టైమ్స్ వీ లివ్ లైక్ దెర్ ఈజ్ నో గాడ్. కొన్నిసార్లు మనం క్రైస్తవులు కూడా దేవుడు లేడన్నట్టుగానే బ్రతుకుతుంటారు. మన జీవితంలో ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే, మన జీవితంలో గమనించి చూసుకుంటే, మరి నీ జీవితంలో వెనుకకు వెళ్ళి నువ్వు చూస్తే కొన్ని పరిస్థితులలో దేవుడు లేడు అన్నట్టుగా జీవించినాము. దేవుడు నీ జీవితంలో అసలు ఏ జోక్యం లేదు అన్నట్టుగా మనం జీవించినాము. అది మన బుద్ధిహీనత అనేది చూపిస్తుంది. సో ఇక్కడ ఎవ్రీ చైల్డ్, ప్రతి పిల్లల హృదయంలో is born in her heart or in his heart the foolishness. Bible says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ప్రతి పిల్లల హృదయం, ఈవెన్ దో స్మాల్ కిడ్, a న్యూ బార్న్ బేబీ, అంటే ఆ చిన్న పిల్లడు, ఇన్ఫెంట్స్, ఇన్నోసెన్స్, వాళ్ళు కాకుండా కొద్దిగా వయసులో పెద్దగా అవుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు యూ కుడ్ సీ ద ఫూలిష్నెస్ ఇన్ దర్ హార్ట్స్. కొన్నిసార్లు మనము పిల్లలకు మనం చూస్తుంటాం, ఒక చిన్న ఇట్లా అంటే వాడు కూడా ఇట్లా అంటాడు, కొడతాడు, అంటే అది స్వభావం మనకు చూపిస్తుంది. దట్స్ అ నేచర్. సో మనం కొన్నిసార్లు ద వే ద చైల్డ్ టాక్స్, మరి పిల్లలు మాట్లాడుతున్న విధానం మనం చూస్తే యూ కుడ్ సీ ద ఫూలిష్నెస్ ఇన్ దర్ హార్ట్స్. వారి హృదయంలో ఉండే బుద్ధిహీనత మనం చూస్తాం. కొన్నిసార్లు పిల్లలు, మనం పెద్దవాళ్ళ ఉంటాం, అరే మా పిల్లలు తెలియకుండా మాట్లాడినారండి కదా, పదం వాడుతుంటాం. మా పిల్లలకు అది గ్రహించకుండా మాట్లాడేసినారు. పిల్లలు అదేంటి తెలుసా, దట్స్ అ ఫూలిష్నెస్. ద బైబిల్ సేస్ దట్స్ అ ఫూలిష్నెస్. అది బుద్ధిహీనత అని చెప్తుంది. సో వీ షుడ్ టీచ్ అవర్ చిల్డ్రన్ ది రైట్ వే. సరైన మార్గం మనము పిల్లలకు నేర్పించడం అవసరం. సో ద వే షీ ఆర్ హీ టాక్స్, ద వే షీ ఆర్ హీ బిహేవ్స్, మరి ఏ విధంగా ప్రవర్తన కలిగి ఉన్నారు, ద వే అవర్ చిల్డ్రన్ యాక్ట్స్, మన పిల్లలు ఏ విధంగా ప్రవర్తన కలిగి ఉన్నారో, అండ్ ద వే ద చిల్డ్రన్ రియాక్ట్స్. వీ కుడ్ సీ ద రియాక్షన్ ఇన్ అవర్ చిల్డ్రన్. మన పిల్లల లోపల కొన్నిసార్లు రియాక్షన్ మనం చూస్తుంటాం కదా, మన పిల్లల యొక్క రియాక్షన్ కదా, పిల్లలకు తెలుసు. మీకు కూడా చాలా స్మార్ట్ మీరు అందరు కూడా, ఓకే. ఈ దినాలలో ఫుల్ ఏఐ జనరేషన్లో ఉన్నారు కాబట్టి మీరు చాలా స్మార్ట్ పీపుల్. యువర్ రియాక్షన్స్, మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారో. మీ పేరెంట్స్ ఏదో మాట చెప్పినప్పుడు
ఎట్లా రియాక్ట్ అవుతారు కదా? మీ మమ్మీ మీ డాడీ ఏదైనా అన్నారనుకో, రియాక్షన్ ఎట్లా ఉంటుంది మీకు తెలుసు, నేను చెప్పని అవసరం లేదు. సో దట్స్ అవర్ ఫూలిష్నెస్. పిల్లల హృదయంలో ఉండే బుద్ధిహీనత మనం చూస్తున్నాం. సో యూ కెన్ యాడ్ మెనీ థింగ్స్, దానికి ఎన్నో విషయాలు మనం దాన్ని అవర్ చిల్డ్రన్ ఇన్ దీస్ డేస్ ఆర్ ఎక్స్పోజ్డ్ నాట్ ఓన్లీ ద ఫూలిష్నెస్ బౌండ్ ఇన్ దర్ హార్ట్స్, వాళ్ళ హృదయంలో ఈ బుద్ధిహీనత అనేది బంధింపబడి ఉండడమే కాకుండా మై కన్సర్న్, మై ప్రేయర్ అండ్ మై బర్డన్ వెన్ ఐమ్ ప్రిపేరింగ్ దిస్ మెసేజ్, ఈ వర్తమానం సిద్ధపడుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, మరి దేవుని వాక్యం చెప్తుంది మన పిల్లలు హృదయంలో ఈ బుద్ధిహీనత అనేది బంధింపబడి ఉంది అనేది చెప్తున్నాము. మరి నేను గమనించింది, దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, నాట్ ఓన్లీ ఇన్ దీస్ డేస్ అవర్ చిల్డ్రన్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు మెనీ ఫూలిష్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మన పిల్లలు అనేకమైన బుద్ధిహీనమైన వాటి వైపు ఎక్స్పోజ్ అవుతున్నారు, చూస్తున్నారు. అనేకమైన బుద్ధిహీనమైనవి, ఫూలిష్నెస్, అనేకమైన బుద్ధిహీనమైన సంగతులను విషయంలో ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారు. సో దట్ ఈస్ అవర్ డేంజర్. అది చాలా అపాయం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో బైబిల్ సేస్ ఫూలిష్నెస్ ఈస్ బౌండ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ చైల్డ్ అండ్ మోర్ ఓవర్ చైల్డ్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు మెనీ సచ్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్, ద ఫూలిష్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉండే బుద్ధిహీనమైన విషయాల మీద ఎక్కువ మనసు కలిగి ఉన్నారు. సో దెర్ ఈస్ ఎ కాజ్ అండ్ దెర్ ఈస్ ఎ రెమెడీ. ఇక్కడ ఒక కారణం ఉంది, ఏదేంటంటే ద ఫూలిష్నెస్. సో వేర్ ఈస్ ద ఫూలిష్నెస్ బౌండ్? మరి ఇక్కడ బుద్ధిహీనత ఎక్కడ బంధించబడిందంటే, ఇట్స్ ఇన్ ద హార్ట్, హృదయంలో. సో ఇట్స్ బౌండ్ విత్ ద హార్ట్, హృదయంతో బంధించబడి, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద హార్ట్. మరి హృదయం యొక్కతో కలపబడి ఉందన్నమాట. సో ఇక్కడ మనం చూస్తున్నాం, మరి నోరు ఎప్పుడు మాట్లాడుతుంది? హృదయం యొక్క ఆలోచనతో నోరు మాట్లాడుతుంది. హృదయంలో ఏం తలంస్తుంది అంటే, హృదయం అంటే ఏంటి? వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద హార్ట్ హియర్. ఇట్ ఇస్ నాట్ లైక్ దిస్. ఓకే, ఈ హృదయం కాదు, మన హృదయం ఇట్లుండదు. సో ప్రేమ గుర్తు చెప్తుంటారు. సో హృదయం ఇట్లుండదు మన హృదయం. ఈ హృదయం గురించి మాట్లాడడం లేదు. అంటే ఈ హృదయం అంటే యువర్ ఎమోషన్స్, యువర్ ఇంటలెక్చువల్స్ అండ్ యువర్ విల్. నీ చిత్తము, నీ వివేకము, నీ ఆలోచన, ఇవన్నీ కూడా మన హృదయం అన్నమాట. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఆ ఫూలిష్నెస్, ఆ బుద్ధిహీనత అనేది పిల్లల హృదయంలో బంధించబడిందంట. అది హృదయంలో ఉంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ ఫూలిష్నెస్, సామ్స్ 5:5 చదవము. కీర్తనలు 5వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. ఇక్కడ మనం కొన్ని వచనాలు మనం చదువుకుందాము, చాలా వచనాలు, దాదాపు ఒక 10 verses I wanted to show you. మరి 10 వచనాలు నేను చూపించాలనుకుంటున్నాను. అబౌట్ ఫూలిష్నెస్, బుద్ధిహీనత గురించి. వాట్ బైబిల్ సేస్ అబౌట్ ద ఫూల్, ఒక బుద్ధిహీనమైన వ్యక్తి గురించి బైబిల్ ఏం చెప్తుందో మనం ఇక్కడ దాదాపు ఒక 10 వచనాలు చూద్దాము. నంబర్ వన్ సామ్స్ 5:5, కీర్తనలు 5:5. నీ దృష్టిలో బుద్ధిహీనులు నిలువరు, దోషక్రియలు చేయవారందరినీ నీవు ద్వేషింతువు. సో ఎవరు దేవుని సన్నిధిలో ఉండరు? హూ విల్ నాట్ స్టాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఎవరు ఉండరు? బుద్ధిహీనులు. ద ఫూలిష్ షల్ నాట్ స్టాండ్ ఇన్ దై సైట్. నీ దృష్టిలో బుద్ధిహీనుడు నిలబడలేడు. సో we are talking about the foolishness. Let's try to understand what foolishness is. బుద్ధిహీనత అనేది ఏంటిది? బైబిల్ ఏం చెప్తుంది, దేవుని వాక్యం ఏం చెప్తుందో అది మనం అర్థం చేసుకుందాము. సో Psalms 14:1 we have read, మనకు తెలుసు అది, the fool says there is no God. బుద్ధిహీనుడు అంటాడు అక్కడ దేవుడు లేడని. నంబర్ టూ the foolishness in our heart. మన హృదయంలో ఉండే బుద్ధిహీనత ఏం చెప్తుందంటే, ఏం చెప్తుంది? దేవుడు లేడని చెప్తుంది. నంబర్ 1. సో దట్ ఈస్ అ వెరీ డేంజరస్ స్టేట్మెంట్. Your child might say when he grows up, నీ పిల్లలు పెద్దగైన తర్వాత, ఒక వయసుకి వచ్చిన తర్వాత నీ పిల్లలు అనొచ్చు దేవుడే లేడు అనొచ్చు. చాలా అపాయం అది. ఎందుకంటే అక్కడ బుద్ధిహీనత అనేది ఉంది, ద ఫూలిష్నెస్ అనేది ఉంది. సో ఇక్కడ రెండోదిగా మనం చూస్తున్నాం, రెండోది బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. రెండోదిగా ద ఫూల్ అంటే బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫూలిష్నెస్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయంలో ఉండే బుద్ధి అనేది ఒక ప్రభావం మనం చూస్తున్నాం, ఏం జరుగుతుంది అనేది. ఓకే, 74th Psalm 18th verse. మరి 74వ కీర్తన 18వ వచనం చదుదాము. 74వ కీర్తన 18వ వచనము. 74th Psalm 18th verse చదవండి.
ఓ ప్రభువా, శత్రువు నిందించిననియు బుద్ధిహీనమైన ప్రజలు నీ నామమును దూషించిరనియు దీనిని జ్ఞాపకము చేసుకునుము. సో సెకండ్ పాయింట్లో ఇక్కడ రిమెంబర్ దిస్ దట్ ద ఎనిమీ హ్యాత్ రిప్రోచ్డ్ ఓ లార్డ్ అండ్ దట్ ద ఫూలిష్ పీపుల్ హ్యాస్ బ్లాస్ఫేమ్డ్ దై నేమ్. బుద్ధిహీనులు నీ నామమును దూషిస్తారు కదా. మనం 10 ఆజ్ఞలను మనం చూస్తాం. దేవుడు ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడు తప్ప వేరే దేవుడు, నీ నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. thou shall not take the name of the Lord in vain. సో దేవుని యొక్క నామమును వ్యర్థంగా ఉచ్చరించదు. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ దినాలలో యేసు ప్రభు యొక్క నామమును, దేవుని నామమును దూషించే దినాలలో ఉంటున్నాము. మీకు తెలుసా, పాశ్చాత్య దేశాలలో జీసస్ అనే మాట వాడతారు. దేనికి? చెడ్డ మాటగా వాడతారు, దూషిస్తారు. దోస్ పీపుల్ ఆర్ ఫూలిష్. మరి అది బుద్ధిహీనమైన వారికి మనం చూస్తున్నాం. సో ద ఫూలిష్ పర్సన్ విల్ బ్లాస్ఫేమ్ గాడ్స్ నేమ్. బుద్ధిహీనమైన వ్యక్తి దేవుని నామమును దూషిస్తారు. సో ఇప్పుడు మనం గ్రహించవలసింది ఏంటంటే, నేను, నా పిల్లలు, నా కుమారుడు కావచ్చు, నా కుమార్తె కావచ్చు, దేవుని నామమును దూషిస్తున్నారా? ఆర్ దే బ్లాస్ఫేమింగ్ గాడ్స్ నేమ్? ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫూలిష్నెస్, బుద్ధిహీనత యొక్క ప్రభావం మనం చూస్తున్నాం. నెంబర్ 3, మూడోదిగా మనం చూస్తాం. మూడోది ద ఫూలిష్. ఓకే, విల్ గో టు ప్రాబ్స్. ప్రాబ్స్ టాక్స్ అబౌట్ ఫూలిష్నెస్ మోర్. మరి చాలా మటుకు సామెతల గ్రంథంలో ఈ బుద్ధిహీనత గురించి చాలా ఎక్కువ మాట్లాడుతుంది. కాబట్టి విల్ గో ఇన్ సీక్వెన్స్. మరి సీక్వెన్స్లో వెళ్దాము. ప్రాబ్స్ 1st chapter 7th verse. ప్రాబ్స్ 1st chapter 7th verse, మొదటి అధ్యాయము 7వ వచనం మనం చూద్దాం. వాట్ ద ఫూల్ విల్ డూ. ఒక బుద్ధిహీనుడు ఏం చేస్తాడు అంటే, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్, బట్ ఫూల్స్ డిస్పైజ్ విజ్డమ్ అండ్ ఇన్స్ట్రక్షన్. చదవండి. ప్రభువునందలి భయము తెలివికి మూలము, కానీ మూర్ఖులు జ్ఞానమును శిక్షణను తిరస్కరించుదు. They will despise. Have you ever seen your child despising the instructions given by you and by the word of God? దేవుని వాక్యం ద్వారా, నీ ద్వారా ఇవ్వబడిన హెచ్చరికలను నిరాకరించడం ఎప్పుడైనా నువ్వు చూసావా నీ పిల్లల జీవితంలో? కదా మన పిల్లలకు చెప్తాం, ఇది నువ్వు చేయొద్దు. ఏం చేస్తాడు వాడు? అదే చేస్తాడు కదా. నీ హెచ్చరికను నిరాకరించినాడు అంటే అది ఏం చూపిస్తున్నామంటే, అక్కడ బుద్ధిహీనత అనేది ఉంది, ఫూలిష్నెస్ అనేది ఉంది. ఆ ఫూలిష్నెస్ అనేది ఎంత అపాయం అంటే, ఒక దినం దేవుని దూషించే పరిస్థితి వస్తుంది, ఒక దినం దేవుడు లేడని చెప్పే పరిస్థితి వస్తుంది, అంతేకాకుండా దేవుని యొక్క జ్ఞానమును నిరాకరించే పరిస్థితి వస్తుంది. కాబట్టి బుద్ధిహీనుడు మరి ఆ విధంగా చేస్తుంది. కాబట్టి మన పిల్లలు ఎప్పుడైతే దేవుని వాక్యమును, ఆ జ్ఞానమును, ఆ హెచ్చరికను, ఆ ఇన్స్ట్రక్షన్స్ కదా, మనం సంఘంలో కూడా కొన్నిసార్లు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఒక హెచ్చరికలు ఇవ్వడం జరుగుతుంది. ఆ హెచ్చరికలను ఏం చేస్తాము? సంఘంలో నిరాకరిస్తాము. ఉదాహరణకి మనం సంఘంలో ఇది చేద్దాము, ఈ విధంగా మనం కూడుకుందాము అనే ఒక హెచ్చరిక, ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చినప్పుడు దాన్ని నిరాకరించడము బుద్ధిహీనత అనేది మనకు చూపిస్తుంది. దట్ షోస్ అవర్ ఫూలిష్నెస్. ఓకే, బట్ ఫూల్స్ despise wisdom and instruction. Not only wisdom and instruction, they hate knowledge of God. Do you know that? The foolish person will hate the knowledge of God. దేవుని యొక్క వాక్యం యొక్క వివేకంను కూడా ద్వేషిస్తాడంట. చూద్దాం ఇక్కడ సేమ్ ఇక్కడ 1st chapter 22nd verse లో మొదటి అధ్యాయం 27వ వచనంలో కూడా చూద్దాం. సేమ్ అదే సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 27వ వచనంలో 22nd verse. సాధువైన వారలారా, ఎంతకాలము మీరు సాధుత్వమును ప్రేమింతురు, మరియు అపహాసకులు ఎంతకాలము తమ అపహాస్యములో ఆనందింతురు, మరియు మూర్ఖులు ఎంతకాలము వివేకమును ద్వేషింతురు. ఫూల్స్ హేట్ నాలెడ్జ్. బుద్ధిహీనులు, మూర్ఖులు ఈ యొక్క వివేకమును ద్వేషిస్తారు. ఇస్ యువర్ చిల్డ్రన్ హేటింగ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క వివేకమును ద్వేషిస్తున్నారా? ఆర్ దే డిస్పైజింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ విజ్డమ్ ఆఫ్ గాడ్స్ వర్డ్? దేవుని యొక్క వాక్యం యొక్క వివేకమును, జ్ఞానమును, హెచ్చరికలను నిరాకరిస్తున్నారా? అది మనం చూడాలి. అది ఖచ్చితంగా మరి హృదయంలో ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఫోర్త్ పాయింట్, ద ఫూలిష్నెస్, ద కాజ్ ఆఫ్ ఫూలిష్నెస్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయంలో ఉండే బుద్ధిహీనత మనకేం చూపిస్తుందంటే, యు ఆర్ నథింగ్, యు నో నథింగ్.
నీకేం తెలియదు అనమాట. సో అది మనం 9th chapter 13th verse 9వ అధ్యాయం 13వ వచనం చదువు. Proverbs 9th chapter 13th verse 9వ అధ్యాయం 13వ వచనము. Proverbs 9:13. 9:13 9:13. బుద్ధిహీనమైన స్త్రీ కోలాహలం చేయనది, అది మతిలేనిదై ఏమీ తెలియనిది. ఇక్కడ మనం చూసిన ఒక స్త్రీ గురించి మాట్లాడడం. అ ఫూలిష్ ఉమెన్. ఓకే, అ ఫూలిష్ ఉమెన్ ఈజ్ క్లామరస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్లామరస్? క్లామరస్ అంటే ఏంటిదో యు గో హోమ్ అండ్ రీడ్ దట్, స్టడీ దట్. క్లామరస్, షీ ఈజ్ సింపుల్ అండ్ నోయెత్ నథింగ్. అ ఫూలిష్ పర్సన్ విల్ నో నథింగ్. ఒక బుద్ధిహీనమైన వ్యక్తికి ఏం తెలియదు. బికాజ్ she or he hated the knowledge, despised of instruction and wisdom, and taking it, blasphemed the name of God, hated God, and in his heart he says there is no God. That's why he knows nothing. అతనికి ఏం తెలియదని, ఆ వ్యక్తికి ఏం తెలియదనే మాట మనం చూసినాం. సో ద ఫూలిష్ పర్సన్ విల్ నో నథింగ్. అండ్ వన్ మోర్ థింగ్, Proverbs 10th chapter 1st verse. మరి మొదటి వచనం చదుదాం. 1st verse. సొలొమోను యొక్క సామెతలు. జ్ఞానవంతుడైన కుమారుడు తండ్రిని ఉల్లాసపరచును, కానీ బుద్ధి లేని కుమారుడు తన తల్లికి భారము. A wise son maketh a glad father. Okay, wise son and the foolish son. జ్ఞానవంతుడైన కుమారుడు, బుద్ధిహీనమైన కుమారుడు. మన పిల్లలు జ్ఞానవంతులుగా ఉన్నారా, బుద్ధిహీనంగా ఉన్నారా? సో ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, ఒక బుద్ధిహీనమైన కుమారుడు తల్లికి భారం కదా. మనము తల్లులారా, మీరు చూడండి, మీ పిల్లల విషయంలో ఏదైనా భారం ఉందా? అంటే మీకు భారంగా అనిపిస్తుందా? అరే మా పిల్లలు ఇలా విన్నారే. అదేంటంటే నీవు ఎప్పుడో ఆ బుద్ధిహీనతను వారిలో నుంచి తీసివేయడానికే ప్రయాసపడలేదు. ఆ బుద్ధిహీనతను నువ్వు చాలా తేలికగా తీసుకున్నా. ఏం పర్లేదులే, మా చిన్న పిల్లాడు వాడు పెద్దగానే నేర్చుకుంటాడు కదా. మనం ఆ స్టేట్మెంట్ వాడతాం. మా పిల్లలు చాలా చిన్నోళ్ళు అండి, చాలా చిన్నోళ్ళు, ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నారు, ఇప్పుడే అవన్నీ ఏం వదిలేండి, సరే వదిలేసేయండి, వాడు పెద్దగా వాడే నేర్చుకుంటాడు. మనం వాడే పదాలు, మనం ప్రవర్తన చూయించే, మన పిల్లల పక్షాన మనం చేసే ప్రవర్తన ఏంటంటే, మా పిల్లలు పెద్దగానే నేర్చుకుంటారులేండి. అదేంటి తెలుసా? నీవు బుద్ధిహీనుడు. బికాజ్ యు ఆర్ ఎ ఫూల్. నీవు బుద్ధిహీనుడు కాబట్టి, ఆ గ్రహించలేకపోతున్నావు కాబట్టి నీ పిల్లలను సరిచేయలేకపోతున్నావు. రేపు పెద్దగా అయిన తర్వాత అది నీకు భారంగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినాం, ఒక బుద్ధిహీనమైన కుమారుడు తల్లికి ఎంతో భారంగా ఉంటాడంట. ఫూలిష్ పర్సన్ ఆర్ ఫూలిష్ సన్ ఈజ్ ఎ హెవీనెస్ టు హిస్ మదర్. ఇట్స్ బెటర్ టు డ్రైవ్ అవుట్ దట్ ఫూలిష్నెస్ అట్ ది యంగ్ ఏజ్. మరి చాలా చిన్న ప్రాయంలోనే ఆ బుద్ధిహీనత అనేది తొలగించడం అవసరం. తర్వాత ఇంకోటి చూద్దాం. సేమ్ 10th chapter 18th verse, 18వ వచనంలో. 10th chapter 18th verse. అబద్ధమైన పెదవులతో ద్వేషమును దాచుకునేవాడు మరియు వంచనతో మాటలాడువాడు మూర్ఖుడు. ఫూల్. 18th verse లో, he that hideth hatred with lying lips. ఎవరైతే ద్వేషముతో అబద్ధమైన మాటలను దాచుకునేవాడు. ఎక్కడ దాచుకుంటాడు? హృదయం. ఎక్కడ? హృదయంలో. You know, the fool, he always hides hatred and lying in his heart, because that has not been drived out, that has not been taken as an instruction, a rod of correction in his life to drive out that hatred and lying lips in his heart. తన హృదయంలో ఆ ద్వేషం అనే తో కూడిన అబద్ధపు మాటలను తన హృదయంలో దాచుకున్నాడు. దాన్ని తొలగించలేదు, దాన్ని ఆ సరిదిద్దే ఆ దండముతో దాన్ని తొలగించలేదు. కాబట్టి తన హృదయంలో దాన్ని దాచిపెట్టుకున్నాడు. ఆ ఫూల్ విల్ హైడ్ ఇన్ హిస్ హార్ట్. ఒక బుద్ధిహీనుడు తన హృదయంలో ఇవన్నీ దాచుకుంటాడు అని దేవుని వాక్యం చెప్తుంది. సో ద ఫూల్ విల్ హైడ్ సంథింగ్. సో అవర్ చిల్డ్రన్ విల్ హైడ్. మన పిల్లలు దాచుకుంటారు కదా. మన పిల్లలు కొన్నిసార్లు అడుగుతాం కదా, ఫ్రిడ్జ్లో చాక్లెట్ ఉంది తినొద్దు అంటాం. ఏమన్నట్టు వాళ్ళకు, అమ్మ ఫ్రిడ్జ్లో చాక్లెట్ ఉంది. నువ్వు అటు పోగానే ఏం చేస్తాడు? తీసుకుంటాడు, తింటాడు. ఎవరు తిన్నాడు చాక్లెట్ అంటే,
మమ్మీ నేను తినలేదు. ఎవరు తిన్నారు? అన్న తిన్నాడు, లేకుంటే చెల్లె తిన్నది. వాళ్ళని అడిగితే నేను తినలే మమ్మీ, నేను తినలే. ఎవరు తినలే. మరి ఎవరు తిన్నారు? ఎవరు తిన్నారు? అదే మన మిషనరీ చెప్తుండే, చర్చ్కి అందరు వచ్చారంట, చెప్పులు గాయపోయినాయంట. ఎవరు తీసుకున్నారు? అందరు పరిస్థితులు కదా. మరి ఎవరు చెప్పులు ఎత్తుకపోయారంటే ఎవరు ఎత్తుకపోయినారు? దట్స్ ఫులిష్నెస్. దట్స్ అ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫులిష్నెస్. లాయింగ్ లిప్స్, అబద్ధపు మాటలు. సో అవర్ చిల్డ్రన్ వెన్ దే లాయ్, మన పిల్లలు ఎప్పుడైతే అబద్ధం ఆడతారో, థింక్ దట్ దర్ ఈస్ ఫులిష్నెస్ బౌండ్ ఇన్ దర్ హార్ట్. వాళ్ళ హృదయంలో బుద్ధినతుంది. వాట్ యూ హ్యావ్ టు డూ? మన పిల్లలకు మనమే నేర్పిస్తాం కొన్నిసార్లు. ఎవరైనా ఇంటికి వచ్చినారనుకో, మమ్మీ ఇంట్లో ఉంటుంది, లేడని చెప్పు. మా డాడీ లేడు, బయటికి పోయిందని చెప్పు. ఏం నేర్పిస్తున్నాను పిల్లలకు? వాట్ ఆర్ టీచింగ్ యువర్ చిల్డ్రన్? ఆర్ యూ సీరియస్ అబౌట్ దిస్ థింగ్స్? ఈ విషయాల మీద తీవ్రంగా తలంస్తున్నావా? మన పిల్లలకు నేర్పిస్తాము అబద్ధం ఆడడం. వీఆర్ ట్రయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ అవర్ చిల్డ్రన్ విత్ ద ఫూలిష్నెస్. ఆ బుద్ధిహీనతతో మన పిల్లల్ని ప్రభావితం చేస్తున్నాము. సో ఇక్కడ ఆ బుద్ధిహీనమైనది, మరి దాని యొక్క ప్రభావం మనం చూస్తున్నాం. నంబర్ 6 మనం చూస్తున్నాం. నంబర్ 7 Proverbs 14 chapter 1st verse. Proverbs 14 chapter 1st verse. This is related to a woman, but I believe it's to everybody. అందరికీ వర్తిస్తుంది. Proverbs 14 chapter 1st verse. Every wise woman buildeth her house, but foolish plucketh it down with her hands. జ్ఞానవంతురాలైన ప్రతి స్త్రీ తన ఇల్లును కట్టుకొనును, కానీ బుద్ధిహీనురాలు తన చేతులతో దానిని ఊడబెరుకుకొనును. సో ఇక్కడ తలంచాలి. ఆ జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది. ఒక బుద్ధిహీనమైన స్త్రీ తన ఇంటిని తన చేతులతో పెరిగివేస్తుంది. మరి ఆ స్త్రీ లోపల ఆ బుద్ధిహీనత ఎక్కడి నుంచి వచ్చింది? బాల్యం నుండి వచ్చింది. అంతేనా? దేవుని వాక్యం చెప్తుంది బాల్యం నుండి వచ్చింది. ఆ బాల్యం నుండి ఆ స్త్రీ తన ఇంటిని పెరిగి వేసుకునే పరిస్థితి దాకా వచ్చింది అంటే, ఆ బాల్యంలో ఉండే ఆ బుద్ధిహీనతను తొలగించలేకుండా ఉన్నది ఆమె తల్లిదండ్రులు. ప్రతిదానికి లింకప్ అయి ఉంది. పిల్లలు, మన బాధ్యత చాలా గొప్పది. పేరెంట్స్, నీ పిల్లలు రేపు పెద్దగైనాక వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాక కూడా నీ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వారికి యవ్వన ప్రాయంలో, యవ్వన దశలో, బాల్యంలోనే నువ్వు నేర్పించవలసినవి నేర్పించలేదు కాబట్టి, మన పిల్లలకు తప్పుడు మార్గంలో నేర్పించినాం కాబట్టి వారు తప్పుడు మార్గంలో వెళ్ళిపోయి వారి జీవితం అంతా పాడు చేసుకుంటున్నారు. దాంట్లో బాధ్యత మనకై ఉంది. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక బుద్ధిహీనమైన స్త్రీ తన ఇంటిని పెరిగి వేసుకుంటుందంటే, ఆ పెరిగి వేసే పరిస్థితి దాకా వచ్చింది అంటే, ఆ బుద్ధిహీనత ఎంత ప్రభావం చూపించిందో దేవుని వాక్యం మనకు చూపిస్తుంది. తర్వాత ఇంకొకటి చూద్దాం. 8వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 18 chapter 6th verse. 18వ అధ్యాయం 6వ వచనము. Proverbs 18 chapter 6th verse. We are talking about the foolishness in our hearts. మన హృదయంలో ఉండే ఆ బుద్ధిహీనత గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో చూస్తున్నాం. 18వ అధ్యాయం 6వ వచనము. A fool's lips enter into contention and his mouth calleth for strokes. That is a foolish person's words. The foolishness is bound in their hearts. వారి హృదయంలో ఈ బుద్ధిహీనత అనేది బంధించబడి ఉంది కాబట్టి, అవుట్ ఆఫ్ ది హార్ట్ మౌత్ స్పీకెట్స్. మరి హృదయంలో నుంచి నోరు మాట్లాడుతుందంటే ఈ వచనం ఇది మనకు చూపిస్తుంది. ఆ ఫూల్స్ హార్ట్, ఒక బుద్ధిహీనమైన హృదయము ఏ విధంగా ఉంటుందో 6వ వచనం చదవండి. మూర్ఖుని పెదవులు కలహములోనికి ప్రవేశింపజేయును. మూర్ఖుని పెదవులు కలహంలోనికి ప్రవేశిస్తుంది కదా. మన పిల్లలు కొన్నిసార్లు కొట్లాడుకుంటారు. అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు కొట్లాడుతుంటారు. ఎంత విపరీతంగా కొట్లాడుకుంటారంటే, అది ఎక్కడి నుంచి వచ్చింది? కలహము, ద కంటెన్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? యాజ్ వి పేరెంట్స్, వాట్ వీ హ్యావ్ టు సీ, ఏది మనం చూడాలి? ఎందుకు ఆ విధంగా జరుగుతుంది అంటే, దెర్ ఇస్ ఫూలిష్నెస్ ఈస్ బౌండ్ ఇన్ దర్ హార్ట్. వీ హ్యావ్ నాట్ యూజ్ ద రాడ్ ఆఫ్ కరెక్షన్ టు డ్రైవ్ ఇట్ అవుట్. దాన్ని తొలగించడానికే మనం ప్రయాసపడలేదు. కాబట్టి ఒక బుద్ధిహీనమైన వ్యక్తి పెదవుల నుంచి ఎప్పుడు కూడా ఏమొస్తుంది? కలహము, ఇంకా మరియు వాని నోరు దెబ్బలకు కారణమగును. దెబ్బలకు కారణమవుతుందంట.
కదా, అటువంటి భయంకరమైన పరిస్థితి. దట్ ఈస్ ద ఫూలిష్నెస్, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫూలిష్నెస్. ఇంకోటి నంబర్ 9 21st chapter 18th verse, 21వ అధ్యాయము 18వ వచనము. Proverbs 21:18, 21వ అధ్యాయము 18వ వచనము. నీతిమంతుని కొరకు దుష్టుడును యథార్థవంతుల కొరకు అపరాధియు ప్రాయశ్చిత్తులగుదురు. Yes. Yeah, I missed out that verse. Yeah? 20. Yeah, 20, verse 20. I'm sorry. Verse 20. 20వ వచనం. కోరదగిన ధనమును నూనెయు జ్ఞానుల నివాసంలో కలదు, ఇంకా కానీ బుద్ధిహీనమైన నరుడు దానిని వ్యయపరచును. ఓకే, దట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఎ ఫూలిష్నెస్ ఇన్ అవర్ హార్ట్. మన హృదయంలో ఉండే బుద్ధిహీనత అనే దానికి ఒక గుర్తు. ఏంటి ఆ గుర్తు అంటే, దేర్ ఈస్ ట్రెజర్ టు బి డిజైర్డ్ అండ్ ఆయిల్ ఇన్ ద డ్వెల్లింగ్ ఆఫ్ ద వాయిస్. ఒక జ్ఞానవంతుని యొక్క నివాసములో కోరదగిన ధనము నూనె ఉంటుంది. ఒక జ్ఞానవంతుని యొక్క ఇంట్లో ఐశ్వర్యము సమృద్ధిగా ఉంటుంది, అంటే కావలసినది సమృద్ధిగా ఉంటుంది. కానీ బుద్ధిహీనమైన వ్యక్తి లోపల ఇంట్లో దానిని వ్యయపరుస్తుంది అనమాట. అంటే బట్ ఎ ఫూలిష్ మ్యాన్ స్పెండెత్ ఇట్ అప్, అంటే ఉన్నదంతా ఖాళీ అయిపోతుంది కదా. మనకు ఒక తెలంగాణలో ఒక సామెత ఉంది, ఒక మనుషుడంట కూర్చొని తింటే కొండని కూడా కరిగేస్తాడంట. కూర్చొని తింటే అంటే వ్యయపరుస్తాడంటే ఖర్చు పెట్టేస్తాడు అన్నమాట. దట్స్ అ ఫూలిష్నెస్. అంటే వ్యర్థంగా, అక్కర కొలది కాదు. మరి మన కుటుంబంలో కొన్నిసార్లు మనకు దేవుడిచ్చిన ఆర్థిక డబ్బు, ఏదైతే సహాయం దేవుడు మనకి ఇస్తున్నాడో, మనం అంటే దేవుడు మనకు పని చేసుకొని ఏదైతే మనం ఇస్తున్నాడో ఆ డబ్బును వ్యర్థంగా ఖర్చు పెట్టడం కూడా ఏంటి? ఫూలిష్నెస్, బుద్ధిహీనత. ఇఫ్ యు ఆర్ నాట్ వాయిస్ ఇన్ యువర్ మనీ డీలింగ్స్, యు ఆర్ ఎ ఫూల్. మరి డబ్బును సరైన విధంగా వాడకుండా ఉండడం కూడా బుద్ధిహీనతనే నీ కుటుంబంలో. ప్రియులారా, మరి ఇక్కడ మనం ఇంకోటి తలంచుకోవాలి. ప్రతి ఇంట్లో అన్నీ తీసుకొచ్చి ఒకటే మూల సమస్య ఏంటి? డబ్బుతో సమస్య. వచ్చినా కూడా లాస్ట్కి అక్కడికి వస్తుంది, డబ్బు దగ్గరికి. అది పెద్ద సమస్య. డోంట్ బీ ఫూలిష్, బీ వైజ్. మేబీ యువర్ చిల్డ్రన్, మీ పిల్లలకు ఆ వాల్యూ తెలియకపోవచ్చు. యూ హ్యావ్ టు టీచ్ దెమ్ హౌ టు స్పెండ్ ద ట్రెజర్స్ ఇన్ యువర్ హౌస్. నీ ఇంట్లో ఉండేది ఏ విధంగా వాడుకోవాలో యూ హ్యావ్ టు టీచ్ యువర్ చిల్డ్రన్. యూ హ్యావ్ టు టీచ్ దెమ్ ద డిసిప్లిన్. వారికి ఒక క్రమశిక్షణ నేర్పించాలి, ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఆ పిల్లలు ఎలా బ్రతకాలి అన్నది, ఎలా జీవించాలి అన్నది, వారికి దేవుడిచ్చిన దాంట్లో రాబడిలో ఎలా బ్రతకాలో నేర్పించాలి. ఎందుకంటే బుద్ధిహీనుడు ఏం చేస్తాడంట? స్పెండ్ చేస్తాడు. మరి నీ పిల్లలకి ఇస్తావు, మరి పేరెంట్స్ మీకు పిల్లలకి ఇస్తారు, పాకెట్ మనీ ఇస్తారు అనుకున్నాం. ఇస్తే ఏం చేస్తున్నాను? పోయి ఫ్రెండ్స్ దగ్గర మజా చేసి చాక్లెట్లు కొనుక్కొని తినేస్తే అయిపోతుంది. బీ వాయిస్. దేవుడు మీకు ఇచ్చిన చిన్న దాంట్లో మీరు ఎలా బ్రతకాలి నేర్చుకోవాలి. కాబట్టి ఫూలిష్ పర్సన్ విల్ స్పెండ్ ఇట్ అప్. సో ఇఫ్ యు ఆర్ స్పెండింగ్ టూ మచ్ ఆఫ్ మనీ, థింక్ దట్ బైబుల్ సేస్ బీ కేర్ఫుల్. డోంట్ బీ ఫాల్ ఇన్ టు దట్ ఫాలీ. ఆ బుద్ధిహీనతలో పడిపోకూడదు. సో నంబర్ 10, 10వదిగా మనం చూద్దాం. 29th chapter 11th verse, 29th chapter 11th verse. Same, Proverbs 29:11. These are all practical lessons this morning about foolishness. To drive out, మన లోపల నుంచి ఆ బుద్ధిహీనత పెరిగివేయడానికే మనం చేయవలసినది. 29th chapter 11th verse, 29th chapter 11th verse. A fool uttereth all his mind. ఇంకా లాస్ట్కి ఏం చేస్తాడు ఆ బుద్ధిహీనుడు? దేవుని వాక్యమును, దేవుని యొక్క జ్ఞానమును, దేవుని నామమును, దేవుడిచ్చిన ఐశ్వర్యమును అన్నిటిని పాడు చేసుకొని లాస్ట్కి మన దగ్గర ఏముంది?
అని పోయినాయి. లాస్ట్కి ఏమున్నాయి? వాళ్ళ లోపల ఉండే మాటలు. అవి కూడా ఏం చేస్తాడంట చూద్దాం. 29:11 మూర్ఖుడు వాని మనస్సునంతటిని బయట పెట్టును కానీ జ్ఞానం గలవాడు తరువాయి వరకు దానిని లోపల ఉంచుకొనును. కానీ a fool uttereth all his mind. వన్ తలకాయలు ఉన్నదంతా చెప్తున్నాడు. అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తాం. ఇఫ్ యూర్ టాకింగ్ సిల్లీ థింగ్స్ దట్ షోస్ యూఆర్ ఎ ఫూల్. అంటే ఏదో నీ మనసుకు వచ్చిన మాటలు టక్క టక్క ఏదో చెప్పేస్తున్నావు అంటే దేవుని వాక్యం చెప్తుంది యూఆర్ ఎ ఫూల్. దట్స్ అ ఫూలిష్నెస్ బౌండ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఆ బుద్ధిహీనత అనేది బంధించబడింది. యూ నీడ్ రాడ్ ఆఫ్ కరెక్షన్. నీకు ఆ సరిదిద్దే దండం కావాలి. యూ హ్యావ్ టు డ్రైవ్ ఇట్ అవుట్. ఆ ఫూల్ అటరెత్ విత్ ఆల్ హిస్ మైండ్. ఆయన మనసులో ఉండేది అంతా కూడా పలుకుతుంటాడు. అందుకే యేసు ప్రభువు చెప్పినాడు. ఏం చెప్పినాడంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, జ్ఞానవంతుడంట తన ఇంటిని బండ మీద కట్టుకుంటాడు, ఒక బుద్ధిహీనుడు తన ఇంటిని, తనకు తెలియదు అపాయము. ఆ ఇసుక మీద కట్టుకున్న ఇంటి యొక్క అపాయము తనకు తెలియదు. నిర్మించేసుకున్నాడు. తన బుద్ధిహీనతతో ఆ ఇంటిని నిర్మించుకున్నాడు. ఎక్కడ? ఇసుక మీద. ఏమైంది? ఆ జీవితంలో వరదలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి, దాని పతనము జరిగింది. ఎందుకంటే ఆ బుద్ధిహీనమైనది తన లోపల నుంచి తీసివేయలేదు. అందుకే యేసు ప్రభువు చెప్పినాడు, ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయవాడు బండ మీద కట్టుకున్న ఒక జ్ఞానాన్ని పోలి ఉన్నది. ఈ నా మాటలు విని దాని ప్రకారంగా చేయని వాడు ఇసుక మీద కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నది. ప్రియులారా, మనం ఎక్కడ కట్టుకుంటున్నాము? మన గృహము, మన నిర్మాణం ఏ విధంగా ఉంది? నీ పిల్లల జీవితం ఏ విధంగా నిర్మించబడుతుంది? నీ పిల్లలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? సో దేవుడు మనకు సాయం చేయనుగాక. మరి తీతుకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయం 3వ వచనంలో మరి అక్కడ తీతు జ్ఞానం చేస్తాడు. మనమందరం కూడా ఇక్కడ ఉన్నవారము ఏమై ఉన్నామో దేవుడు మనకు జ్ఞానం చేసి మరి ఇంకా ముందుకు వెళ్ళి 2 వచనాలు మనం చూసుకొని ముగించుకుందాము. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము. టైటస్ 3rd chapter 3rd verse. ఏలైనగా మనము కూడా స్వయముగా గత కాలము బుద్ధిహీనులముగా, అవిధేయులముగా, మోసపోయిన వారముగా, వివిధ భోగేచ్ఛలను సుఖములను సేవించుచు, కపటము మరియు అసూయ యందు జీవించుచు, ద్వేషము గలవారమై ఒకరినొకరు ద్వేషించుచు ఉంటిమి. చాలు. ఇక్కడ మనం చూసిన మొదటిగా, ఫర్ వి అవర్ సోల్స్ ఆల్సో వేర్ సమ్ టైమ్స్ ఫులిష్. మనం కూడా బుద్ధిహీనంగా ఉండే. ఇదే పౌలు తిమోతికి రాస్తాడు. 1 తిమోతి 6వ అధ్యాయం 9వ వచనంలో రాస్తాడు, ద పర్సన్ హూ ఇస్ రిచ్. మరి ఎవరైతే ధనవంతులుగా ఉన్నారో, ఇఫ్ యూ హ్యావ్ ఇనఫ్ మనీ, యునో బైబిల్ ధనవంతుడు అనే మాట అన్నదంటే నేనేమనుకుంటానంటే, పేదవాడు అంటే ఈ దినము నువ్వు తినడానికే ఒక పూట భోజనం లేదు అంటే నువ్వు పేదవాడివి. కానీ నీకు 3 పూటలు భోజనం దొరుకుతుందంటే నువ్వు ధనవంతుడివే. నీకు ఇల్లు, బంగ్లా, కారు లేకపోవచ్చు, కానీ నువ్వు ధనవంతుడివే. దేవునికి ఇచ్చిన ఆశీర్వాదం. కానీ ఆ ధనవంతుడంట తనకున్న ఐశ్వర్యంలో చాలా అపాయం ఉంది. ఏంటంట? దెర్ ఈస్ ఫూలిష్నెస్. బుద్ధిహీనంగా ఉంటుందంట. 1 తిమోతి 6:9 ఉంది. చూద్దాం అక్కడ. అయితే ధనవంతులుగా ఉండగోరు వారు శోధనలోనికి. ఇక్కడ గమనించండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరైతే ధనవంతులుగా ఉండాలని కోరుతున్నారో, అంటే ఎవరైతే ధనవంతులు కావాలనే ఆలోచన మనకు వస్తుందో, అంటే ఏంటి, బాగా నేను సంపాదించుకోవాలనే ఆలోచన వస్తుంది అనుకోండి, ఏమన్నట్టు? అయితే ధనవంతులుగా ఉండగోరు వారు శోధనలోనికి, ఉరిలోనికి అనేక బుద్ధిహీనమైన భోగేచ్ఛలలో పడిపోతుంటారంట. ఏంటి? ధనవంతులుగా ఉండగోరిన వారందరూ కూడా ఏం చేస్తారంట? అనేకమైన బుద్ధిహీనమైన వాటి మీద. మెనీ ఫూలిష్ అండ్ ఇంటూ మెనీ ఫూలిష్ దే ఫాల్ ఇంటూ మెనీ ఫూలిష్ థింగ్స్. ఓకే, సో దెర్ ఈస్ అ స్నేర్ అనమాట, ఒక అపాయం ఉంది. అందుకే దావీదు మహారాజు అన్నాడు 2 Samuel 24 chapter 10th verse. 2 Samuel 24 chapter 10th verse. 2 Samuel 24వ అధ్యాయం 10వ వచనము. 2 Samuel 24:10. అయితే దావీదు జనులను
లెక్కించిన పిమ్మట అతని హృదయము కొట్టుకొనగా దావీదు ప్రభుతో, నేను చేసిన దాని యందు నేను గొప్పగా పాపము చేసి తిని గనుక ఇప్పుడు ఓ ప్రభువా నీ దాసుని దోషమును తీసివేయము, ఏలైనగా నేను ఎంతో బుద్ధిహీనముగా చేసి తినని నేను నిన్ను బ్రతిమాలుచున్నాను నేను. ఎస్, దట్స్ అ ట్రూ రిపెంటెన్స్, నిజమైన పశ్చాత్తాపం ఇక్కడ. అండ్ డేవిడ్స్ హార్ట్ స్మోట్ హెమ్, ఆయన హృదయం తనను మొత్తిందంట. ఎందుకు హృదయము? దెర్ ఇస్ ఫూలిష్నెస్ ఇన్ ద హార్ట్. తన హృదయంలో ఒక బుద్ధిహీనత వచ్చిందనమాట. దట్ హీ నంబర్డ్ ద పీపుల్, ఆయన జనులను లెక్క పెట్టినాడు. ఇస్ ఇట్ ఫూలిష్నెస్? అక్కడ శత్రువులు వస్తున్నారు, వాళ్ళ సైన్యం ఎంత ఉందో తెలుసుకున్నాడు, మా సైన్యం ఎంత ఉందో మేము తెలుసుకోవాలి అని లెక్కించినాడు. ఇస్ ఇట్ ఫూలిష్నెస్? తన సైన్యం లెక్క పెట్టుకోవడం బుద్ధిహీనతనా? తన జనులను లెక్కించుకోవడం బుద్ధిహీనతనా? అంటే దేవుని మీద ఆధారపడలేదు ఆయన, బుద్ధిహీనంగా చేసినాడు. అందుకే ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు మరి, అండ్ డేవిడ్ హార్ట్ స్మోట్ హిమ్ ఆఫ్టర్ దట్ హీ హ్యాడ్ నంబర్డ్ ది పీపుల్ అండ్ డేవిడ్ సెడ్ అంటు ద లార్డ్, దేవునితో అంటున్నాడు అనమాట, ఐ హ్యావ్ సిన్డ్ గ్రేట్లీ ఇన్ దట్ ఐ హ్యావ్ డన్, నేను చేసిన దాని విషయంలో నేను పెద్ద పాపం చేసినాను. అండ్ నౌ ఐ బిసీజ్ ది ఓ లార్డ్, టేక్ అవే ద ఇనిక్విటీ ఆఫ్ దై సర్వెంట్, నీ దాసుని యొక్క దోషమును తొలగించు ప్రభువా. ఎందుకంటే ఫర్ ఐ హ్యావ్ డన్, ఏమన్నాడు? ఏలైనగా నేను ఎంతో బుద్ధిహీనముగా. ఇట్స్ నాట్ జస్ట్ ఫూలిష్లీ, ఇట్ సేస్ వెరీ ఫూలిష్లీ, ఎంతో బుద్ధిహీనతంగా చేసినాను నేను. బికాస్ దేర్ ఇస్ ఫూలిష్నెస్ ఇన్ పీపుల్స్ హార్ట్. మనుషుల హృదయంలో బుద్ధిహీనత ఉంది. దావీదు అంటాడు, నేను ఎంతో బుద్ధిహీనంగా చేసినాను దేవా, నన్ను క్షమించు. మరి ఉదయకాలము నీ హృదయంలో ఆ బుద్ధిహీనత ఉంది, నా హృదయంలో ఆ ఫూలిష్నెస్ ఉంది. ఇఫ్ దట్ హెస్ నాట్ బీన్ డ్రైవ్డ్ అవుట్, అది నా లోపల నుంచి తొలగించకుంటే యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్, దాని యొక్క ప్రతిఫలం పొందుతాము. సో బైబిల్లో మరి 2 ఉదాహరణలు నేను చెప్తాను, తర్వాత మీరు ఇంటికి వెళ్ళక వచనం చదువుకోండి. మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో 17వ వచనం నుండి 26వ వచనం వరకు మనం చూస్తే అక్కడ ఒక తండ్రి ఒక కుమారుణ్ణి తీసుకొని వస్తాడు యేసు ప్రభు దగ్గరికి. వాడు దురాత్మచే పట్టబడినవాడు. యేసు ప్రభు అడుగుతాడు, అయ్యా నీ కుమారునికి ఈ దురాత్మ ఎప్పటి నుంచి పట్టబడి ఉంది? అతను మాట్లాడలేడు, వినలేడు, డమ్ అండ్ డెఫ్ స్పిరిట్ పట్టబడి ఉన్నాడంట. మరి ఎంతకాలం నుంచి ఉంది అని తన తండ్రిని అడుగుతాడు. అతను ఏమన్నాడంటే, నా కుమారునికి బాల్యం నుండే ఉంది అంటాడు, ఫ్రమ్ ద చైల్డ్హుడ్. మరి అక్కడ అతను అంటాడు 21వ వచనంలో, ఫ్రమ్ ద చైల్డ్. 9 చాప్టర్ 21st వర్స్లో అక్కడ మనం చూస్తే బాల్యం నుండే తనకి ఈ విధంగా ఉంది. మరి ఈ వచనం చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, మేబీ మన పిల్లల జీవితంలో, మన జీవితంలో ఎటువంటి దురాత్మలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. మన పిల్లలు మాట్లాడుతుండొచ్చు, మన పిల్లలు వింటుండొచ్చు, మన పిల్లలు తలంస్తుండొచ్చు, కానీ దురాత్మల చేత, అపవాది చేత వశపరచబడుతున్నారు. ఎందుకంటే దినాలలో మనం చూస్తున్నాం, పిల్లలు ఆ సెల్ ఫోన్ చూసి 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 వాడిని హాస్పిటల్లో వేస్తే కూడా వాడు ఇట్లా అంటుంటాడు. ఎందుకు? వశపరచబడిన. అవి మనం పెరికి వేయకుంటే మన పిల్లలు పాడైపోతారు. మరి యేసుప్రభు దగ్గరికి ఆ కుమారుని తీసుకొని వచ్చినాడు స్వస్థపరచుటకు. మరి మన పిల్లల్ని యేసుప్రభు దగ్గరికి తీసుకొని రావాలి. ఇంకొక ఉదాహరణ చెప్తాను. యేసుప్రభు ప్రసంగం చేస్తున్నప్పుడు సాయంకాలం అయిపోయింది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం, సాయంకాలం అయిపోయింది, ఆకలి అవుతుంది, టైం అయిపోయింది, భోజనం పెట్టాలి. యేసుప్రభు అన్నాడు తన శిష్యులకు, మీరందరికీ భోజనం పెట్టండి. ఎంతమంది ఉన్నారంటే దాదాపు 20,000 మంది ఉన్నారు. 5,000 మంది పురుషులు అనే మాట ఉంది. వారి భార్యలు, వాళ్ళ పిల్లలు చూస్తే దాదాపు 25,000 మంది ఉన్నారు. వీరికి భోజనం పెట్టన్నారు. వాళ్ళు అంటారు, ప్రభువా ఈ ఎడారిలో మేము ఎక్కడి నుంచి భోజనం చేయాలి? మా దగ్గర ఉన్నది 200 దీనారంలే. ఈ 200 దీనారంలో ఇంతమందికి భోజనం పెట్టగలుగుతామా? పెట్టలేము. అప్పుడు ఫిలిప్ వెళ్ళి చెప్తాడు యేసు ప్రభుతో, ప్రభువా ఇక్కడ ఒక బాలుడున్నాడు, వాని చేతిలో చిన్న టిఫిన్ బాక్స్ ఉంది, అందులో ఏముందంటే 5 రొట్టెలు 2
చేపలండి. దాంట్లో పాఠం ఏంటంటే, ఒకవేళ నీ పిల్లలు దేవునికి దూరంగా ఉంటే దేవుని దగ్గర తీసుకుంటారా? ఒకవేళ నీ పిల్లలు దేవునికి దగ్గరలో వస్తున్నారంటే నీ పిల్లలకి ఏమి ఇస్తావు? నేను అనుకుంటాను వాళ్ళ మమ్మీ డాడీ మంచి టిఫిన్ బాక్స్ కట్టించినారు అంటే నీ పిల్లల్ని దేవుని పరిచర్లో వాడబడడానికే. అంటే ఈ బుద్ధిహీనమైన వాటి నుంచి పెరిగివేసి వారిని దేవుని మార్గంలో నడవబడిచి వారిని దేవుని మార్గంలో పెంచి దేవునికి ఉపయోగకరమైన పిల్లలుగా పెంచుతున్నావా? నీ పిల్లలకు దేవుని సన్నిధికి తీసుకొని వచ్చినప్పుడు ఏమి ఇస్తున్నావు? నీ పిల్లల చేతిలో ఏముంది దేవునికి ఇవ్వడానికి? ప్రభుకు ఆ దినము అవసరత వచ్చింది, భోజనం పెట్టే అవసరత. ఆ బాలుడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినాడు. మన పిల్లలకు నేర్పించాలి. ఒకసారి జ్ఞాపం చేసినాను, ఒకసారి వర్తమానం చెప్పినాను. ఆ పిల్లడు ఫిలిప్ వచ్చి అడిగినప్పుడు, తన శిష్యులు అడిగినప్పుడు, అమ్మ ఇది మా అమ్మ నాకు గడ్డిచ్చింది, దీంట్లో ఒక రొట్టెస్తా సగం చేపిస్తా అన్నాడా? ఇది నాది, ఇది నేను పెట్టుకుంటాను, ఇది నేను తినాలి కదా. మరి ఆ బాలునికి 5 రొట్టెలు 2 చేపలు కరెక్ట్ తింటాడు అనుకుంటాను. మంచి ఫుల్ ఫ్యాటీ పర్సన్ ఉండొచ్చు, ఎందుకంటే 5 రొట్టెలు అంటే మంచి తింటాడేమో. మరి నీ పిల్లలకు దేవునికి ఏమి ఇవ్వగలుగుతారు పిల్లలు? అది నేర్పించగలుగుతున్నామా? వాడు దాంట్లో సగం పెట్టుకొని దేవా సగం నేను ఇస్తా, లేకుంటే నేను ఇయ్యను అనలేదు. వాడు సంపూర్తిగా ఇచ్చినాడు. అక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆ బాలుని హృదయంలో నుంచి ఈ బుద్ధిహీనత అనేది పెరికివేయడం జరిగింది. వానికి ఒకటి ఇచ్చినారు, డ్రైవ్ అవుట్ అండ్ డ్రైవ్ ఇన్. ఇవ్వడము, దేవుని మార్గమును నేర్పించడం. మరి ఆ బాలుడు ఎప్పుడైతే అక్కడ కూర్చున్నాడో హి వాజ్ సో సర్ప్రైజ్డ్, ఆశ్చర్యపోయింటాడు. వాడు అనుకుంటాడు, నేను అనుకుంటాను జస్ట్ ఇమాజినరీ, ఓకే, మనం తలంచుదాం. యేసు ప్రభుకి ఇచ్చినాడు, మేబీ అక్కడ కూర్చొని చూస్తున్నాడు అనుకుంటా. వాడు ఏం చేస్తున్నాడు యేసు ప్రభు అని. యేసు ప్రభు ఏం చేసినాడు? దీవించినాడు, ఆశీర్వదించినాడు. అదే టిఫిన్ బాక్స్, ఆ బాస్కెట్లో ఉండే టిఫిన్ 5 రొట్టెలు 2 చేపలు. ఆ బాస్కెట్లో నుంచి వాడు ఆశ్చర్యపోయింది. వాడు పట్టుకొచ్చింది 5 రొట్టెలు 2 చేపలే, కానీ ఎన్ని టన్నుల బ్రెడ్ వెళ్ళింది, ఎన్ని టన్నుల ఫిష్ వెళ్ళింటుంది, 25,000 మందికి. వాడు కూర్చొని చూస్తుంటున్నాడు, తీస్తున్నాడు, పోతుంది. అది ఖాళీ అవుతలేదే, ఖాళీ అవుతలేదు కదా. ప్రభా అదే అయిపోయింది, మళ్ళీ ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతలేడు, దాంట్లో నుంచి ఇస్తున్నాడు. దట్ వాజ్ ఎ బ్లెస్సింగ్. వెన్ యూ డ్రైవ్ అవుట్ ఫూలిష్నెస్ ఫ్రమ్ యువర్ చైల్డ్స్ హార్ట్, యూ విల్ సీ ద బ్లెస్సింగ్. నువ్వు ఆశీర్వాదం చూడగలుగుతావు ఇన్ యువర్ చైల్డ్స్ లైఫ్. నీ పిల్లల జీవితంలో ఆశీర్వాదం చూడగలుగుతావు. ఎప్పుడైతే ఈ బుద్ధిహీనత అనేది తొలగిస్తావో వారి జీవితంలో ఆశీర్వాదం చూడగలుగుతావు. దట్ వాజ్ అ బ్లెస్సింగ్. మరి మీ పిల్లలకు దేవునికి ఇచ్చే విధంగా ఏమిస్తున్నారు? వాట్ 2 things యూ ఆర్ గోయింగ్ టు గివ్ టు ద లార్డ్ యువర్ చిల్డ్రన్? మీ పిల్లలకి ఏం 2 విషయాలు ఇవ్వగలుగుతారు? ఏముంది మీ దగ్గర మీ పిల్లలకి ఇవ్వడానికి? మనం చాలా కష్టపడుతున్నాము, వాళ్ళ దాంట్లో ఉండేది తీసివేయడానికే కష్టపడుతున్నాము, వాళ్ళకి ఇచ్చేది చాలా దూరం అయిపోయింది. పిల్లలు మన పిల్లలకి ఇస్తాం. లెట్ us గివ్ అవర్ చిల్డ్రన్ సంథింగ్ విచ్ దే క్యాన్ యూజ్ ఇట్ ఫర్ గాడ్. ఆమేన్. మన పిల్లలకు ఏమైనా ఇస్తాము, దేవుని కొరకు వాళ్ళు వాడబడేటట్టు వారికి ఇస్తాము. బికాస్ దేర్ ఇస్ ఫూలిష్నెస్ ఇన్ దేర్ హార్ట్స్. వాళ్ళ హృదయంలో బుద్ధిహీనత ఉంది. లెట్ us డ్రైవ్ అవుట్ దట్ and give them which they can use for God. మరి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మేక్ ష్యూర్ వాట్ యువర్ చిల్డ్రన్ హ్యావ్ టు గివ్ టు ద లార్డ్. దేవునికి ఇచ్చడానికే నీ పిల్లల దగ్గర ఏముంది? హ్యావ్ యూ ఎవర్ సీన్ ఇన్ యువర్ చైల్డ్స్ లైఫ్? నీ పిల్లల జీవితంలో ఎప్పుడైనా చూసినారా? యా, మై సన్ మై డాటర్ ఈజ్ గోయింగ్ టు గాడ్స్ ప్రెజెన్స్. ఐ మేక్ ష్యూర్ దట్ దే షుడ్ క్యారీ దిస్. మేబీ గాడ్ నీడ్స్ దట్. ప్రభుకి అది అవసరము, ప్రభు దాన్ని వాడుకుంటాడు, ప్రభుకి అది కావాలి. కాబట్టి నా పిల్లలకు నేను ఇస్తాను, వారికి నేర్పిస్తాను బాల్యం నుండే. ఆర్ వి రియలీ వర్కింగ్ ఆన్ అవర్ చిల్డ్రన్? పిల్లలు కూడా వాట్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్, యూజ్ ఇట్ ఫర్ గాడ్. నువ్వు ఏదైతే మీ తల్లిదండ్రుల నుంచి తీసుకున్నారో అది దేవుని కొరకు వాడుకోండి.
the two things you can give to your children. One is the truth. Ephesians 4 chapter, Psalms 25, 4 and 5, కీర్తనలు 25, 5, 4, no need of reading, 4 and 5, 4, 5 వచనం మనం చూస్తే, టీచ్ ద ట్రూత్, సత్యమును టీచ్ చేయండి. వాట్ యూ కెన్ గివ్ టు యువర్ చిల్డ్రన్ టు గివ్ టు ద లార్డ్, టీచ్ దెమ్ ద ట్రూత్. ఆ బాలునికి 5 రొట్టెలు 2 చేపలు 2 ఇచ్చినాడు అంటే, ఒక రొట్టెలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి. మరి నీ పిల్లలకు నువ్వేమి ఇస్తావు? టీచ్ దెమ్ ద ట్రూత్. అండ్ నెంబర్ 2, టీచ్ ద ట్రూత్ ఇన్ లవ్. ప్రేమలో వారికి సత్యంను బోధించు. సో వెన్ యూ టీచ్ ద ట్రూత్ ఇన్ లవ్, 4 chapter, Ephesians 4 chapter 15th verse, it says, ఎఫెసీ 4:15 ఉంది, వీ హ్యావ్ టు టీచ్ ద ట్రూత్ ఇన్ లవ్. మరి వారికి సత్యమును ప్రేమతో బోధించాలి, ప్రేమలో. వెన్ వి టీచ్ ద ట్రూత్ ఇన్ లవ్, ఎప్పుడైతే ప్రేమలో సత్యమును బోధిస్తామో, ఎఫెసీ 4:15 ఉంది, దేర్ యు సీ ద మెచ్యూరిటీ, గ్రోత్. అక్కడ ఏం చూస్తామంటే ఎదుగుదల. ఎఫిషియన్స్ 4 chapter, ఓకే, అదొక్క వచనం చదువుకుందాం. సో 4 chapterలో ఎఫెసీ 4వ అధ్యాయం, ఐ జస్ట్ వాంటెడ్ టు రీడ్ ఆర్ ఎల్స్ వీ కెన్ డిస్ప్లే. యా, బట్ స్పీకింగ్ ద ట్రూత్ ఇన్ లవ్, ఓకే, దెర్ ఈస్ అ వర్స్, బట్ స్పీకింగ్ ద ట్రూత్ ఇన్ లవ్ మే గ్రో అప్ ఇన్ టు హిమ్ ఇన్ ఆల్ థింగ్స్. వెన్ దెర్ ఇస్ టీచింగ్ ద ట్రూత్ ఇన్ లవ్, దెర్ ఈస్ ఎ గ్రోత్. మా పిల్లల ఆత్మీయమైన ఎదుగుదల కొరకు ప్రార్థన చేయండి కదా. మనము వాట్సాప్ గ్రూప్లో చూస్తాం, ప్రే ఫర్ మై స్పిరిచువల్ గ్రోత్. మన పిల్లల ఎదుగుదల కొరకు ప్రార్థన చేస్తాం. హౌ కెన్ చిల్డ్రన్ గ్రో? వెన్ యూ టీచ్ దెమ్ ద ట్రూత్, టీచింగ్ ట్రూత్ ఇన్ లవ్, దెర్ ఈస్ ఎ గ్రోత్. మన పిల్లలు ఎదుగుతారు. సో దేవుడు సాయం చేయండి కదా. లెట్ us all bow down our heads. అందరం తలలో నుంచి కళ్ళు మూసుకుందాం. డ్రైవ్ అవుట్ అండ్ డ్రైవ్ ఇన్. వాట్ టు డ్రైవ్ అవుట్? ద ఫూలిష్నెస్. What to drive in? The truth and love of God. మన హృదయంలో నుంచి పెరిగి వేసేది ఏంటి? బుద్ధిహీనత, ద ఫూలిష్నెస్. అండ్ మన హృదయంలో తీసుకొని వచ్చేది ఏంటి? సత్యము మరియు ప్రేమ, దేవుని ప్రేమ, ద ట్రూత్ అండ్ హిస్ లవ్. సో దెర్ ఈస్ అ నీడ్ టు ప్రే ఫర్ అవర్ చిల్డ్రన్. మన పిల్లల కొరకు ప్రార్థన చేసే అవసరం ఉంది. ఈ సమయంలో లెట్స్ టేక్ ద ఇన్విటేషన్, ఆహ్వానం తీసుకుందాము. ది వర్సెస్ వాట్ వీ హ్యావ్ సీన్, మరి ఏవైతే వచనాలు మనం చూసినామో, దట్ టాట్ us that there is foolishness in our children's heart. Not only children's heart, there is foolishness in our hearts. దేవుని వాక్యం విన్న ప్రకారంగా మన పిల్లల హృదయంలో బుద్ధిహీనత ఉంది, మన హృదయంలో బుద్ధిహీనత ఉంది. ఆర్ యూ డ్రైవింగ్ ఇట్ అవుట్? దాన్ని బయటికి పెరిగివేస్తున్నాం. ఇట్స్ అన్ ఇన్విటేషన్. ఎప్పుడైతే నీ పిల్లల గురించి తలంచండి, జస్ట్ థింక్ ఆన్ యువర్ చిల్డ్రన్, your daughter, your sons, your daughters, మీ కుమార్తెలు, మీ కుమారుల గురించి తలంచండి. జస్ట్ థింక్. ఎస్, యాజ్ ద వర్డ్ సేస్, దట్ ఈస్ ట్రూ. We see that the foolishness in our hearts and in our children's heart. Lord, we need help. మాకు సాయం కావాలి ప్రభువా అనేవారు, దేవునికి మొరపెట్టుకోవాలనుకున్నవారు, you can come forward. You can take God's help to drive out that foolishness from your heart, from your child's heart. If you are committed to teach your children the truth and the love of God, teaching truth in love, you see the growth in their life. You wanted to do that and you need help.
యూ కెన్ కమ్ టు ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి రావచ్చు. యూ కెన్ బౌ డౌన్, యూ కెన్ నీల్ డౌన్ అండ్ యూ కెన్ ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్. ఎవరైనా అలాంటి వారు ఉంటే ఇక్కడ ఖాళీ స్థలం ఉంది, ముందుకు రావచ్చు. దట్ షోస్ అవర్ సరెండరింగ్. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా లాకించు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు, నేను సరిచేసి కొందు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు, నేను సరిచేసి కొందు. నీ మార్గములో నడుచున్నట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ, నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా లాకించు. దేవుడు ప్రేమతో తన వాక్యమును, తన మాటను మనకు వినిపించి ఉన్నాడు. మరి దేవుడు మన వైపు చూస్తున్నాడు. మరి దేవుడు మన నుండి కోరేది ఆయనను సేవించడము. మన బాలుడు ఆ సభలో కూర్చున్నప్పుడు, ఆ గుంపులో కూర్చున్నప్పుడు తనకు కలిగినదంతా కూడా ప్రభుకిచ్చి, ప్రభు సేవలో ప్రభు యొక్క అక్కర తీర్చినాడు. మరి సమయంలో ప్రియురాల పిల్లలు, మరి ప్రభుకు మీరేమి ఇవ్వగలుగుతారు? ప్రభుకి ఇష్టకరంగా ఏ విధంగా జీవించగలుగుతారు? దేవుడు మీకు సాయం చేయను గాక. ప్రార్థిస్తాము. స్మరణ బైబిల్ సంఘంలో ఉండే ప్రతి సభ్యుడు, సభ్యురాలు, పిల్లలు దేవునికి ఉపయోగకరమైన పిల్లలుగా ఉండాలి. యవనస్తులు గుర్తుపెట్టుకోండి. మరి దేవుడు మీ దగ్గర నుంచి కోరుతున్నాడు, మీ జీవితం కోరుతున్నాడు, మీ యవన ప్రాయం కోరుతున్నాడు. మరి ఈ లోకంలో ఉండే బుద్ధిహీనమైన వాటి వైపు, స్నేహితుల వైపు, బుద్ధిహీనమైన ఆటపాటలలో, బుద్ధిహీనమైన వాటి మీద సమయము వృధా చేసుకొని దేవునికి ఇవ్వవలసిన విలువైన సమయమును పాడు చేసుకోకుండా, యవనస్తుడా, ఓ యవనస్తురాలా, దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. మరి దేవుడు నీతో మాట్లాడి ఉంటే మరి నీ జీవితాన్ని సమర్పించుకో. ఆత్మీయమైన విషయాలను తలంచు, ఆత్మీయంగా ఎదుగు. నువ్వు ఆత్మీయంగా ఎంత ఎదిగి ఉన్నావా యవనస్తుడా, యవనస్తురాలు? ఆత్మీయంగా దేవునికి ఎంత దగ్గరలో ఉన్నావు తలంచు. దేవుడు నీకు సాయం చేయను గాక. వాక్యం చదువుతున్నావా? ప్రార్థిస్తున్నావా? యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తున్నావా? నీ జీవితంలో దేవునికి అంగీకారంగా, ఇష్టకరంగా జీవిస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడి ఉంటే దేవుడు నీకు సాయం చేయను గాక. ప్రార్థిస్తాము. ప్రేమ, కృప, కనికరం కలిగిన మా ప్రియాపరులకు తండ్రి, మాకు ఇచ్చిన యొక్క దినం కొరకు మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో తండ్రి, మరి మీకు వాక్యం ఎంతో శ్రేష్టమైంది. రెండంచెలుగుల వాడిన కటుగము మా ప్రాణ, ఆత్మ, దేహంలోనికి, మూలికలోనికి వెళ్ళి మా ఆలోచనలు, మా తలంపులు వేరు చేస్తుంది. అవును తండ్రి, మరి మా ఆలోచనలు, మా తలంపులు మీకు వాక్యంలో సెలవిచ్చిన ప్రకారంగా బాలుని హృదయంలో బుద్ధిహీనత బంధించబడి ఉంది. కానీ సరిదిద్దే దండము దాన్ని దూరం చేస్తుందని చెప్పినారు. మరి సరిదిద్దే దండము
ఆ శిక్షణ చేయకుంటే ఆ బుద్ధిహీనత ఆ విధంగానే ఉంటుంది. దాని యొక్క అపాయములు మేము చూస్తున్నాము. అవును ప్రభువా, మరి దావీదు మహారాజును మేము ఉదాహరణకు తీసుకున్నాము. తాను మీ హృదయానుసారుడైనప్పటికీ తండ్రి మరి తాను ఎంతో బుద్ధిహీనంగా చేసిన ఆ పనిని బట్టి మీతో రోజాడినట్టు ప్రభువా, మరి మేము కూడా కొన్నిసార్లు బుద్ధిహీనమైన పనులు చేస్తుంటాము. ఎందుకంటే మా హృదయంలో కూడా అటువంటి బుద్ధిహీనత ఉంది. కేవలం మా పిల్లల హృదయంలోనే కాదు, మా హృదయంలో కూడా అటువంటి బుద్ధిహీనత బంధించబడి ఉంది. మేము బుద్ధిహీనంగా ఎన్నోసార్లు మాట్లాడుతుంటాము. బుద్ధిహీనంగా ఎన్నోసార్లు మా హృదయంలో ఎన్నో విషయాలు దాచుకొని ఉన్నాము. బుద్ధిహీనంగా మీ నామమును దూషించి ఉన్నాము. బుద్ధిహీనంగా మీ నామమును ఉచ్చారణ చేసి ఉన్నాము. మీ మాటకు అవిధేయత చూయించినాము. మీ జ్ఞానానికి తిరస్కరించినాము. మీ శిక్షణను తిరస్కరించినాము. మీ వివేకమును ద్వేషించినాము. ప్రభువా, మరి మాకెన్నో వచనాలు మాకు చూపించినారు. మరి మేము ఆ బుద్ధిహీనతలో ఉండకుండా మరి మమ్మల్ని క్షమించండి. మాకు మారు మనసు దయచేయండి, పశ్చాత్తాపం దయచేయండి. మీ సాక్షుల బిడ్డలై ఉండుటకు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, మరి యొక్క చిల్డ్రన్స్ మంత్లో మా హృదయాలలో ఉండే ఆ బుద్ధిహీనతను, మా పిల్లల హృదయంలో ఉండే బుద్ధిహీనతను సరిదిద్దే ఆ దండము మా హృదయంలో వాడమని, మాలో నుంచి అది పెరికివేసి మీ సత్యంలో, మీ ప్రేమలో నిల్చొని ఉండటకు మాకు సాయం తెచ్చమని ప్రార్థిస్తూ స్మరణ బ్యాప్టిస్ట్ సంఘమును ఆ విధంగా బలపరిచి సత్యవాక్యంలో నిలబడుటకు మమ్మల్ని అందరూ కూడా బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.